బీఆర్ఎస్ పార్టీలో కోవట్లున్నారా? ఆ కోవట్ల కారణంగానే ఇప్పుడు కల్వకుంట్ల కుటుంబంలో కలహాలు ఏర్పడ్డాయా? ఆ కలహాల కారణంగానే ఇప్పుడు కల్వకుంట్ల కవిత వేరు కుంపట పెట్టాలనుకుంటున్నారా? అందులో భాగంగానే సీఎం సీఎం అనేటువంటి నినాదాలు నిన్న పెద్ద ఎత్తున వినిపించాయా అంటే అవుననే సమాధానం ఇస్తున్నారు కొంతమంది రాజకీయ విశ్లేషకులు. ఈ నేపథ్యంలోనే నిజంగా అసలు కల్వకుంట్ల కవిత వేరు కుంపటి పెట్టేటువంటి అవకాశం ఉందా లేదా అనేదాని మనం పూర్తి స్థాయిలో విశ్లేషణ చేసుకుందాం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి సూర్యదేవర్ లత గారు. లత గారితో మాట్లాడదాం. లత గారు నమస్తే అండి. నమస్తే. కల్వకుంట్ల కవిత గారు బీఆర్ఎస్ రజతోత్సవ సభను ఉద్దేశించి కేసీఆర్ గారికి ఒక బహిరంగ లేఖ రాశారు. అయితే ఆ లేఖ తర్వాత చూసుకున్నట్లయితే అసలు కల్వకుంట్ల కుటుంబంలో కలహాలు ఉన్నాయని, ఆ కలహాలకు కారణం కల్వకుంట్ల కుటుంబంలో అంటే ఈ బీఆర్ఎస్ పార్టీలో ఉన్నటువంటి కోవట్ల కారణంగానే కల్వకుంట్ల కుటుంబంలో కూడా చీలికలు వచ్చాయి అన్నట్లుగా కొంత ప్రచారం జరుగుతోంది. దానికి బలం చేకూరేలాగే కేసీఆర్ దేవుడే కానీ కేసీఆర్ చుట్టూ దెయ్యాలున్నాయి అంటూ కవిత కొన్ని వివాదాస్పదమైనటువంటి వ్యాఖ్యలు చేశారు. ఏంటి అసలు ఆ కల్వకుంట్ల కుటుంబంలో ఏం జరుగుతుంది? నిజంగా కవిత గారు వేరు కుంపట పెట్టుకునేటువంటి అవకాశం ఉందా? కొత్త పార్టీని పెట్టబోతున్నారా అంటే ఏం చెప్తారు? మనకు ఒకటే అర్థమవుతుంది ఇక్కడ. అంటే కవిత గారు ఫారిన్ ట్రిప్ నుంచి ముగించుకొని ఇండియా వచ్చిన నేపథ్యంలో అక్కడ చూస్తే ఎక్కడ కూడా బీఆర్ఎస్ జెండాలు కనపడాల, ఆ పింక్ కండువాలు ఎక్కడా కనపడడంలా. అంటే బీఆర్ఎస్ సంబంధించినటువంటి కండువాలు కనపడలేదు, జెండాలు కనపడలేదు, కేసీఆర్ గారి ఫోటో కనపడలేదు, కేటీఆర్ గారి ఫోటో కనపడలేదు, హరీష్ రావు గారిది కనపడలేదు, ఎక్కడ ఎవరిది కనిపించినటువంటి దాఖలాలు లేవు. దానికి తోడు సీఎం 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 అనేటువంటి నినాదాలు ఎక్కువగా ఉన్నాయి. ఇంకొకటి చూసుకున్నట్లయితే సామాజిక తెలంగాణ సాధ్యం అవ్వాలి అంటే కవిత వల్లే సాధ్యం అంటూ నినాదాలు చేశారు. ఏంటంటే కేసీఆర్ గారు పరిపాలన అందించినటువంటి 10 సంవత్సరాల్లో సామాజిక తెలంగాణ సాధ్యం కాలేదని వారి భావన, అందుకే వారు అటువంటి నినాదాలు చేశారా? అసలు ఏంటి నిజంగా కవిత వేరు కుంపటి పెట్టబోతుందనే దానికి అదే సంకేతం అంటే ఏం చెప్తారు? అంటే మనకి ఇప్పుడు ఒకటి తను ఎలాగో ఒకటి తెలంగాణ జాగృతి అనేది ఒకటి గతంలోనే తను రెడీ చేసి పెట్టుకుంది. సో అంటే ఏంటంటే తను ఓన్లీ బతుకమ్మల కోసం అని అది అనుకున్నారే గానీ ఇప్పుడు అది యూజ్ అవుతుందేమో అనిపిస్తుంది పార్టీ పెట్టడానికి. పార్టీ పేరు కూడా తెలంగాణ జాగృతి అని ఉంటది. ఖచ్చితంగా అదే ఉండొచ్చు. ఎందుకంటే అక్కడ తెలంగాణ అనేది తనకి అక్కడ జాగృతి అంటే మేల్కొల్పటం అని అనే ఒక ఆ సెంటెన్స్ ని వాళ్ళు ఖచ్చితంగా వాడుకుంటారు. సో రేపు పొద్దున ఈ రోజున ఏదైతే తను జైలుకి వెళ్ళి వచ్చిన దగ్గర నుంచి తను సైలెంట్ అవ్వటం అనేది తెలిసిన విషయమే. అంటే సైలెంట్ తన అయ్యిందా, తన అవ్వమని చెప్పారా అనేది కూడా ఇక్కడ ఒకటి. తనని అవ్వమని చెప్పినట్టే ఉన్నారేమో. ఎందుకంటే వన్స్ రాజకీయాలకు వచ్చినాక వాళ్ళు ఎప్పుడు లైవ్ లో ఉండటానికే ఇష్టపడతారు. సో అది కూడా కాకుండా ఆవిడ గతంలో చాలా రకాలుగా మనం చూస్తే రాజకీయంలో చాలా యాక్టివ్ గా ఉన్న పర్సన్. సో ఆవిడ కొంతమందికి ఎమ్మెల్యే సీట్లు ఇప్పించగలిగింది, ఎంపీ సీట్లు ఇప్పించగలిగింది, కీలక పాత్ర పోషించింది బీఆర్ఎస్ లో. ఇన్ని ఉన్నప్పుడు ఆవిడని సైలెంట్ గా ఉండమంటే ఉండే పరిస్థితి ఉండదు. సరే ఒకవేళ ఆవిడకు అనిపించవచ్చు కదా, నేను ఒకటే తిన్నానా, మీరు నాకన్నా వేల కోట్లు లక్షల కోట్లు తిన్నాళ్ళు మీరందరూ ఉండంగా నేనేదో 100 కోట్లు లిక్కర్ స్కామ్ లో దొరికానని చెప్పేసి నన్ను మటుకు తీసుకొని నన్ను మటుకు పక్కన పెడతారా, మీరేమైనా తక్కువ అనే ఆలోచన డెఫినెట్ గా ఉంటది. ఆవిడ పట్టుబడింది అని అనే దానికి కాదు కదా, ఆవిడ దొరికింది కాబట్టి ఆవిడ జైలుకి వెళ్ళింది. వీళ్ళు దొరకని వాళ్ళంతా మంచోళ్ళ అంటే కాదు, వాళ్ళకి అవకాశం కలిసి వచ్చింది వెళ్లకుండా, అంతే. ఈవిడ వెళ్ళింది జైలు వరకు. సో నేను త్యాగం చేశాను అనేది ఆవిడ కనిపించవచ్చు. సో నేను జైలుకి వెళ్ళాను, ఈ పార్టీ మూలానే కానీ నేను జైలుకి వెళ్ళాను. సో లిక్కర్ స్కామ్లో ఈ స్కామ్లో ఆ స్కామ్లో చేస్తే మీరు నాకన్నా పెద్ద స్కాములు చేస్తున్నారు, కాళేశ్వరం లాంటివి ఇట్లా పెద్ద చూసాం. ఇంత పెద్ద స్కాములు చేసిన వాళ్ళు మీరు, దానికి ఏదో నా చిన్న దానిలో నేను దొరికాను, సో నన్ను పంపించారు, పార్టీ తరపున నేను జైలుకి వెళ్లాల్సి వచ్చింది అనేది ఆవిడకు ఉంటుంది. సో ఆవిడకి ఇంపార్టెంట్ దొరకపోవటమే కావచ్చు. ఆ బాధని బహిర్గతంగా అంటే ఆవిడ అంటుంది నాకు ఎవరో తెలియకుండా ఎవరో రిలీజ్ చేశారనే మాట కూడా ఒకటి వచ్చింది. అది తప్పు. ఎందుకంటే సీఎం సీఎం అని అరవటానికి ఈవిడ ఓపెన్ గా ఎక్కడైనా ఎవరితోనే చెప్పుకుంటే తప్ప వాళ్ళు బయట వచ్చారు. లేకుంటే ఎవరైనా ఈ రోజున కవిత గారి దగ్గరికి వెళ్ళి అక్కడికి వెళ్ళి ఎవరైనా సీఎం సీఎం అని అరుస్తారా? ఈవిడికి పర్సనల్ ఇంట్రెస్ట్ ఉంది కాబట్టే. ఇంకోటి ఏంటంటే ఇప్పుడు ఆవిడ వ్యతిరేకత మొదలైందని చూపెట్టింది ఆ ఎయిర్పోర్ట్ దగ్గర నుంచి. ఇప్పుడు వాళ్ళ నాన్నగారిని వెళ్ళి ఈరోజు కలుస్తుంది అని అంటున్నారు. సో కలిసినా కూడా
సో వాళ్ళిద్దరి మధ్య కొన్ని ఆస్తి ప్రాబ్లంలు కూడా ఉన్నాయి అని అంటున్నారు. Okay. సరే, ఒకవేళ కేసీఆర్ గారికి కనిపించచ్చేమో, ఇప్పుడు ఆస్తులు పంచి ఇచ్చామంటే సపరేట్ పార్టీ పెట్టేస్తుందేమో అనేది కూడా ఆయనకు అనిపించవచ్చు. సో అందుకని ఆయన ఇవ్వకపోవచ్చు. సో దీనిలో సంతోష్ గారి పాత్ర కీలకం అని చెప్పేసి అంటున్నారు. సో మనం ఇక్కడ రౌండ్ చేసుకుంటే చూస్తే కవిత గారు చెప్పిన ఆ దెయ్యాల్లో నిజంగా సంతోష్ రావు ఉన్నారంటారా? ఖచ్చితంగా అదే కదా ఆవిడ చెప్పే విషయం మనకి ఇక్కడ అర్థమవుతుంది. సంతోష్ రావు గారి పాత్ర ఉందనేదే ఆవిడ ఉద్దేశం. ఇప్పుడు అత్యంత సన్నిహితంగా ఉండేది ఎవరు? కేసీఆర్ గారికి సంతోష్ రావు గారే కదా. సో అలాంటప్పుడు ఆయనే అంటది కదా. ఇంతకీ అసలు కేసీఆర్ దేవుడే గాని కేసీఆర్ చుట్టూనే దెయ్యాలున్నాయి అంటూ కవిత గారు చెప్పిన నేపథ్యంలో కేటీఆర్ దెయ్యమా, హరీష్ రావు దెయ్యమా, లేదంటే సంతోష్ రావు దెయ్యమా, లేదు పార్టీలో ఉన్నటువంటి కొంతమంది సీనియర్ నాయకులు దెయ్యాలా, లేకపోతే ఎవరు అసలు దెయ్యాలి? నేను చెప్పిన బీఆర్ఎస్ పార్టీ అనేది ఒక ఫ్యామిలీ పార్టీ. అది సో దానిలో బయట వాళ్ళని పక్కన పెట్టేసేయండి. ఎప్పుడు కూడా బయట వాళ్ళకి ఎంట్రన్స్ లేదా దానిలో. సో మనం చూసాం గతంలో మీడియాలో మాట్లాడాలన్నా ఏ మినిస్టర్ కూడా వచ్చి మాట్లాడింది లేదు. మినిస్టర్లుగా ఉన్న వాళ్ళ స్టేట్మెంట్ ఇవ్వాలన్నా ఎవరైనా కేటీఆర్ గారే ఇచ్చేవాళ్ళు. సో తప్పితే కేసీఆర్ గారు ఇచ్చేవాళ్ళు ఎప్పుడో ఒకసారి. ఆయన బయట వచ్చేది తక్కువ కాబట్టి కేటీఆర్ గారు ఇచ్చేవాళ్ళు, అంటే హరీష్ రావు గారు ఇచ్చేవాళ్ళు అంతే. మీరు ఇక్కడ వాళ్ళ ఫ్యామిలీ పార్టీ అది. సో ఖచ్చితంగా ఒక 5గురితో కలిసి పార్టీని నడిపారు. కేసీఆర్ గారు, కేటీఆర్ గారు, కవిత గారు, సంతోష్ గారు, హరీష్ రావు గారు. సో వీళ్ళ 5 మందితో కలిసి నడిచిన పార్టీ అది. సో హరీష్ రావు గారు మీడియా ముందుకు వచ్చి ఏ రోజు మాట్లాడలేదు. వీళ్ళు నలుగురు అయితే శుభ్రంగా మాట్లాడతారు. వీళ్ళు ప్రజలకి ఎలాంటి మాటలు చెప్పినా కన్విన్స్ చేయగలుగుతారు. ఆ సత్తా వాళ్ళకు ఉంది. సో దాని మూలాన ఈ రోజున బయట వ్యక్తులు ఎవ్వరూ లేరు. పార్టీలో సీనియర్ లీడర్స్ అనే మాటే లేదు ఆ పార్టీకి. అది ఓన్లీ ఇంటి పార్టీ. సో కుటుంబ పార్టీలో బయట వ్యక్తులకు ఆస్కారం లేదు. అంటే సో మాట్లాడారు కేసీఆర్ కుటుంబంలో కేసీఆర్ తప్ప మిగతా వాళ్ళందరూ దెయ్యాలని చెప్పి చెప్పడమే అంటే కవిత గారి ఉద్దేశమా? ప్రకారం ఇప్పుడు ఎవరైనా సరే తను నెగ్లెక్ట్ చేశారని, నేను జైలుకి వెళ్ళి వచ్చానని ఒక కారణం చూపిట్టి నన్ను నెగ్లెక్ట్ చేశారు అని అన్నప్పుడు అందరినీ అంటది కదా. డెఫినెట్ గా అంటది. గతంలో చూస్తే ఆ హరీష్ రావు గారికి కూడా అదే కదా అయింది. ఇప్పుడు కూడా ఆయన అదే డిస్టెన్స్ లో ఉంటాడు, కాదనట్లేదు. సో కాకపోతే వాళ్ళకున్న మనస్పర్ధలు హరీష్ రావు గారు చాలా సంవత్సరాల వరకు బ్యాలెన్స్డ్ గా బయటపడకుండా ఉంచారు. కానీ కవిత గారు అలా ఉండట్లేరు కదా. సో తను నేను జైలుకి వెళ్ళి నేను ఇంకా పార్టీ కోసం నేను జైలుకి వెళ్లాల్సి వచ్చిందనే ఇది ఆవిడలో ఎక్కువ ఉంటది అక్కడ. సో అందుకోసం ఆవిడ వెంటనే బయటపడటం జరిగింది. మనకి ఎలాగో ఇప్పుడు హరీష్ రావు గారికి ఉన్నంత పేషెన్స్ నేను కవిత గారికి ఉంటదని నేను అనుకోను. సో తొందరలోనే పార్టీ అనేది కూడా పెట్టినా ఆశ్చర్యపోవాల్సింది మళ్ళీ. ఖచ్చితంగా తెలంగాణ జాగృతి అనే పార్టీ, కొత్త పార్టీ కూడా వస్తుంది చూడండి. ఎందుకంటే రేపు హరీష్ రావు గారు వేరే పార్టీ ఆల్రెడీ చూసుకుంటున్నట్టు టాక్స్ వస్తున్నాయి. సో కేటీఆర్ గారు ఎలాగో ఆయన అని బీఆర్ఎస్ పార్టీకి అధ్యక్షుని చేయాలని అనుకుంటున్నారు. సో నాకు కవిత గారు అనుకోవచ్చు నా ఇంపార్టెన్స్ తగ్గిపోతుందని. సరే సంతోష్ రావు గారు బీఆర్ఎస్ పార్టీలో చీలికలు రావడం అయితే తథ్యం అంటారు. ఖచ్చితంగా వస్తుంది. ఎందుకంటే అది డామినేషన్ అనేది స్టార్ట్ అయిపోయింది. అక్కడ అది స్టార్ట్ అయిపోయింది. స్టార్ట్ అయిపోయినప్పుడు ఇంకా చీలికలు అనేది మనం నిన్న జరిగిన ఎయిర్పోర్ట్ ఆ ఘటనలో చూసినప్పుడు, అక్కడ రిసీవ్ చేసుకోవటానికి వెళ్ళినప్పుడు చూసిన పరిస్థితులన్నీ కూడా ఎప్పుడైతే సీఎం అని అంటే తర్వాత కేసీఆర్ గారి తర్వాత 3 వారసులుగా కొట్టుకుంటున్నట్టు అక్కడ హరీష్ రావు గారు కావచ్చు, కేటీఆర్ కావచ్చు, కవిత గారు అయినా అవ్వచ్చు. సో 3లో నాకే మెయిన్ అనేది కవిత గారు కూడా ఉంటుంది. నేను జైలుకి వెళ్ళి వచ్చినాను కదా, నేను పార్టీ కోసం జైలుకి వెళ్ళాను. సో నేను చేసిన చిన్న స్కామ్కే నేను 100 కోట్లకే నేను జైలుకి వెళ్ళాను. మీతో పోల్చుకుంటే లక్షల కోట్ల. ఇది ఖచ్చితంగా ఆవిడ ముందు తీసుకొచ్చే క్వశ్చన్ అది. సో ఆమెకంటూ కొంచెం క్యాడర్ ఎట్లాగో ఉంటుంది కాబట్టి వాళ్ళ ఇన్ఫ్లుయెన్స్ కూడా ఆవిడకి పనిచేస్తుంది కాబట్టి. సో మీరు ఎందుకంటే వాళ్ళకి తెలంగాణ వాసన అనేది వాళ్ళలో తగ్గిపోయింది. బీఆర్ఎస్ అనే పార్టీ పెట్టుకుంటాం వలన మీరు తెలంగాణ జాగృతి అని స్టార్ట్ చేయండి అని ఆవిడకి ఇచ్చే సజెషన్ ఇస్తారు కదా. సో ఖచ్చితంగా ఆ పార్టీ అనేది ఇంకొద్ది రోజుల్లో తెలుస్తుంది. ఏదైతే అనౌన్స్ చేద్దాం అనుకుంటుందో ఆ పార్టీ పేరు కూడా అనౌన్స్ చేస్తారు. ఓకే అండి, థ్యాంక్ యూ సో మచ్. నమస్తే.